జిల్లా చింతూరు ఏజెన్సీలో గిరిజనులకు డోలీ మోత కష్టాలు తప్పడం లేదు. పాము కాటుకు గురైన మహిళను ఆదివాసీలు డోలీలో తరలించారు. 4 కొండలు దాటి కూటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కూటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సుతోనే చికిత్స అందించిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదమైనటువంటి దారిలో వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. థ్యాంక్ యూ. ఏం కాదు, నీకేం కాదు, నిద్రపోకు నువ్వు, సరేనా? ఎలా ఉంది? మంచిగా ఉందా? ఏంటమ్మా, కళ్ళు మూసుకుపోతున్నాయా? తగ్గిపోద్ది. నువ్వు నైటే చెప్పాలి కదా తల్లి. నువ్వు కింద పడుకున్నావా? మరి మీ నాన్నగారికైనా చెప్పాలిగా. మీ నాన్నగారికైనా మీ అమ్మ. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఇంకా డోలీ మోత కష్టాలు తప్పనట్లుగా కనిపిస్తా ఉంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా? నవీన్, ప్రస్తుతం అయితే గనక ఏదైతే పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో చాలా గిరిజన గ్రామాలకు ఇప్పటికీ కూడా రహదారులు లేవు, వాహనాల రాకపోకలు వెళ్లే పరిస్థితి లేదు. కొండలపైనే గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాళ్ళకి అత్యవసర ప్రమాదం జరిగితే గనక డోలీ మోత పైన తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా మాత్రం గిరిజనులకు మాత్రం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయి అనేది గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గనక ఈ కర్మన్కొండ గ్రామం అనేది ఉంది. కర్మన్కొండ గ్రామంలో ఒక యువతి పాము కాటు గురైంది. ఆ యువతిని కూటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలంటే సుమారు 4 కిలోమీటర్ల మేర కొండపైనే కాలినడకన డోలీపై తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా పాము కాటుకు గురైన ఆ యువతిని కర్మన్కొండ గ్రామం నుంచి 4 కిలోమీటర్ల కొండలపై దాటుతూ కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే కూటూరులో వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ అక్కడి నుంచి ఒక స్టాఫ్ నర్సు ప్రాథమిక వైద్యం అందించారు పాము కాటుకు గురైన యువతకి. మళ్ళీ అక్కడి నుంచి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాము కాటుకు గురైన యువతి చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చూస్తే కనుక ఈ డోలీ మోతకు సంబంధించి అయితే ఈ కొండ గ్రామం నుంచి సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటే కనుక ఈ గ్రామస్తులకు సుమారు 4 గంటలు డోలీపై మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే, ఏ జ్వరం వచ్చినా, ఏదైనా అత్యవసర పరిస్థితి అయినా రాత్రిపూట అయితే, ఇది ఇంకా పగటిపూట కాబట్టి పర్వాలేదు, రాత్రిపూట కూడా చీకట్లో అంధకారంలో డోలీపై తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నవీన్. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.